నేను చెప్పింది మీ అబద్ధం చెప్పవుగా చెప్పవుగా వస్తా. ఎవరండి ఆవిడ? ఆవిడెవరో నాకు తెలియదు. నాతో ఏంటి చెప్పొద్దంటుంది? అదా నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది అంతే. ఏంటి చెప్పొద్దండి అని అడుగుతున్నాను. అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది అంతే. ఏంటా అని అడుగుతున్నాను. అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పొద్దు అంది అంతే. అదే అమ్మయ్యా, మళ్ళీ వీళ్ళు కలవటానికి 6 నెలలు పడుతుంది. చాలు. పట్నం ఎప్పుడు వెళ్తున్నావే లలిత? వెళ్ళాలమ్మా, మా ఆయన ఒప్పుకోవడం లేదు. నాకేమో పట్నం మీద ఆశ చావకుండా ఉంది. పట్నం వెళ్ళాలనుకుంటున్నావా అమ్మా? వెళ్ళాలంటే మాకు దారి తెలుసులేవయ్యా. నీ దారి నువ్వు వెళ్ళు. ఆహా, అది కాదు, మేము ఇప్పుడు పట్నం నుంచే వస్తున్నాం. మీరు ఆ మాటలు మాట్లాడుకుంటుంటే విని ఆగాం. పట్నం ఎలా ఉందండి? పానలు అవి బాగున్నాయా? చాలా బాగున్నాయమ్మా. ఈ ఏడు పంట బాగుంటుంది. ఉద్యోగాలు తేలిగ్గా దొరుకుతున్నాయా? దొరక్కే. పట్నంలో ఉద్యోగాలు ఎక్కువ, మనుషులు తక్కువైపోయారు. బండి దిగంగానే మా కంపెనీలో చేరనంటే మా కంపెనీలో చేరనంటూ మీద పడి లాక్కుపోతున్నారు. ఆహా, నీ వెళ్ళి మా ఆయన్ని తీసుకురానా? ఎందుకు? ముందు మీరు వచ్చి ఉద్యోగం చూసుకుందరు గానీ ఉద్యోగాల్లో చేరే వారి కోసం వెతుకుతూ మాతో ఒక ఆయన ఈ ఊరే వచ్చారు. ఈ ఊరు వచ్చారా? ఏరే రండి, నేను చూపిస్తాను. రండి రండి. ఏమండి ఏమండి, అడు తిరుగు అడు తిరుగు. ఇదే పట్నం అంటే అలా పట్టపగలు చేపట్టుకుని లాగేవాడా? అందుకే ఈ దెబ్బల పనులను ఉండదు బాబు అంటున్నాను. బుద్ధి లేకుండా మాట్లాడుకు. నీ కళ్ళకు తెలియకుండా నీ కనుబొమ్మలు పీక్కుపోయి కిలాడిగా ఉంటారు అక్కడ. పట్టణంలో బతకాలంటే కాస్త తెలివితేటలు ఉండాలి. తెలివితేటలేగా? తెలివితేటలే కదండి. అవైతే నా ట్రంకు పెట్లు బోల్డ్ ఉన్నాయి, తెస్తానుండండి. తెలివితేటలు ట్రంకు పెట్టునా? అందుగా బుజ్జి ఇన్నాళ్ళ నుంచి నా ప్రాణాలు తీస్తున్నావు. ఇవేమిటో చెప్పండి. మువ్వలు. మోగుతున్నాయా? అవి మోగుతాయి కాబట్టే వాటి మువ్వలు అంటారు. మీరు మోగించండి చూద్దాం. ఇదేం బ్రహ్మ విద్య ఏమిటి? అరే మోగట్లేదేమిటి?
అరే ఇటు ఇటు ఇటు. మరి మరి నాకు మోగలేదేంటి? అరే అదేలాగా? ఇవే తెలివితేటలు అంటే. టిట్టిటి. ఓహో తెలివితేటలు ఇప్పుడు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నాను బుజ్జి, ఒప్పుకున్నాను. పట్నంలో బతకడానికి ఈ తెలివి చాలదు. నీ తెలివితేటల సంగతి ఎలా ఉన్నా ఈ గజ్జల మాయతోటి గారడీ సాహిబ్లా బతకొచ్చు. అంత కర్మం పట్టలేదండి. అసలే బుజ్జి, ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావు? మరి మా శకుంతల? మళ్ళీ శకుంతల 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 నా ప్రాణాలు తీస్తావే, అసలు ఎవరా శకుంతల? మా శకుంతల అంటే మా శకుంతల పట్నంలో ఉంటుంది. అది పట్నం నుంచి ఎప్పుడొచ్చినా ఓ పెద్ద కారులో వస్తుంది. పట్నం నుంచి వచ్చేటప్పుడు అందరికి ఏదో ఒకటి తీసుకురావటం దానికి తృప్తి. అవందుకోవటం మా అందరికీ ఆనందం. హే శకుంతల, ఎంతసేపు అయింది వచ్చి? బాగున్నావా? అమ్మో ఎంత బాగున్నాయో. ఎంత పెద్ద కారు. ఇవి నీకోసం. ఈ గజ్జలు నా కోసమా? ఏమిటి ఒకటి మోటం లేదు? మరి అందరూ నవ్వరే, అలాగే ఇది మోగటం లేదు. ఛీ, ఇది మోగంది. లేదు, మోగన్ దాంతో కూడా ఎన్నో తమాషాలు చేయొచ్చు. నేను చెప్పనా? మనం పట్నం వెళ్ళామనుకోండి, అక్కడ ఇక్కడ ఉండక్కర్లేదు. తిన్నగా శకుంతల ఉండే బంగ్లాకి వెళ్ళిపోవచ్చు. నన్ను చూసిందంటే అది ఎంత పొంగిపోతుందో. మనం పట్నం ఎప్పుడు వెళ్దామండి?